ఈ కూటమి ప్రభుత్వంలో మీ రైతుల పరిస్థితి ఎలా ఉందండి? మహా దారుణంగా ఉందండి. ఎందుకంటే గత గవర్నమెంట్లో కానీ అంతకుముందు కానీ ఒక రైతు ఒక 2 ఎకరాలు మిర్చి వేసిన, ఒక 4 ఎకరాలు మాగాణి వేసుకున్న, ఒక 30 బస్తాలు 35 బస్తాలు వడ్లు అయితే అని వాటికి ఒక మందు కట్ట ఆ రోజు కొనాలంటే ఒక 1000 నుంచి 1200 రూపాయలకి 800 వరకు ఉండేది మందు కట్ట. ఇప్పుడు మందు కట్ట వచ్చేసి 2000. అంతకుముందు రాజశేఖర రెడ్డి గారి గవర్నమెంట్లో మాకు సబ్సిడీ ఇచ్చేవారు ఎరువులకి. యూరియా అయితే మాకు 273 రూపాయలు ఇప్పుడున్న రేటే అప్పుడు కూడా మాకు సబ్సిడీ మీద వచ్చేది. కానీ ఇప్పుడు ఒక నత్రజని ఎరువులు అనేది ఒక యూరియా ఒకటే మాకు సబ్సిడీ, ఏరే దానికి సబ్సిడీ ఇవ్వలేదు. అది కాకుండా ఇప్పుడు యూరియాకి యూరియా లేకుండా చేస్తున్నారు ఈ గవర్నమెంట్లో. ఏంటయ్యా అంటే వాళ్ళు ఈ చంద్రబాబు నాయుడు గారు 20 సంవత్సరాల నుంచి ఆయన ఒక 20 సంవత్సరాల ముఖ్యమంత్రి అయినా అప్పటి నుంచి యూరియా వేస్తే క్యాన్సర్ వస్తాను అదో ఏదో సాకులు చెప్పి ఈ సబ్సిడీ 1800 రూపాయల సబ్సిడీ ఉంటుంది కేంద్ర గవర్నమెంట్ నుంచి వచ్చేదానికి. అది ఎగ్గొట్టడం కోసం రైతును మభ్యపెట్టి యూరియా వేస్తే మీ పొలాలు పండవు, అందుకనే మేము యూరియా ఆపుతున్నాము. అలాంటప్పుడు ఇవాళ ఒక్కొక్క సొసైటీలో ఇవాళ కూడా ఒక 200 బస్తాలు చింపితే రైతులకి 100 కట్టించి వాళ్ళకి బ్లాక్కి 100 కట్ల వాళ్ళు ఇచ్చుకుంటున్నారు. అసలు చచ్చిపోయే మందుకి వాళ్ళకి బ్లాకులోకి ఎందుకు ఇచ్చుకోవాలి? ఆ యూరియాని ప్రజలకి ఒక్కొక్కరికి రైతుకి అర్హులు ఉన్న ప్రతి ఒక్క రైతుకి 2 కట్టలు 3 కట్టలు ఇవ్వచ్చు, కానీ అలా ఇవ్వట్లే. వెనకొచ్చారు మీకు అయిపోయిందని చెప్పటం ఇలా ఇబ్బంది. అది నేను ఉదాహరణకి నేను 3 సార్లు సొసైటీకి వెళ్ళా. మొన్న వరి పొలాలకి మాగాణికి మిర్చి వేసాము. మిర్చి వేస్తే ఏవో గారు ఏమంటారంటే మీరు ఎకరానికి 30 కిలోలు యూరియా పెట్టండి, మీ పొలాల్లో తేమ శాతం తగ్గిపోద్ది, మీ భూమికి ఏరుకులు రాదు అని చెప్పడం జరుగుతుంది. కానీ ఆ యూరియా కోసం మేము సొసైటీ దగ్గరికి వెళ్తే వీళ్ళు యూరియా లేదు అయిపోయింది అని చెప్పటం బాగా ఇబ్బంది పెట్టారు సార్. మాకు నల్లి వచ్చి తోటలో కూడా ఇబ్బంది పడది. అదే గత గవర్నమెంట్లో మాకు ఎకరానికి జగనన్న మా కోసం కేంద్ర గవర్నమెంట్తో మాట్లాడి 18,500 రూపాయల ఎకరానికి మాకు నష్టపరిహారం ఇప్పించాడు. ఆ రోజు ఏ తుఫానో లేదు, ఓన్లీ నల్లి వచ్చింది, రైతు దెబ్బతిన్నాడు. 1 లక్ష రూపాయలు పెట్టుబడి అవుతుంది. ఈ రైతుని ఎలా ఆదుకోవాలని చెప్పి రాష్ట్రం మొత్తానికి జగనన్న సహాయపడ్డాడు. కానీ ఈరోజు తుఫానులు వచ్చి కింద పడిపోయిన దానికి కూడా పత్తి చేను 7 ఎకరాలు వేసేసారు. నేను ఆ 7 ఎకరాలని వాళ్ళు రాసుకోవడమే జరిగింది. అది ఏమి రాశారో ఏం చేశారో మాకు తెలియదు. నష్టపరిహారం 1 రూపాయి మాకు అందటం లేదు, అది వస్తుందని మాకు తెలియదు. కానీ వాళ్ళు మొత్తం నష్టపరిహారాన్ని కూడా మేము ఇస్తున్నాము, త్వరలోనే ఇచ్చేసాం కూడా అని కూడా అన్నారు కదా. ఎవరైనా ఇచ్చిన వాళ్ళు ఉంటే మా ఎదురుగా వచ్చి మీకు ఇది ఇచ్చాము అని దమ్ముండి చెప్పమనండి, మేము చెప్తాం. అసలు 1 రూపాయి ఎక్కడ వాళ్ళు నష్టపరిహారం కానీ ఏది ఇవ్వలేదు. దానికి సాక్ష్యం ఒక రైతుగా నేనే. మళ్ళీ అంతకుముందు గత గవర్నమెంట్లో ఓసీబీసీ అని ఇప్పుడు అందరూ కార్పొరేటర్లు వ్యాపారస్తులు ఉండరు, సామాన్య ప్రజలు కొన్ని లక్షల మంది ఉన్నారు ఈ రాష్ట్రంలో. వాళ్ళ కోసం జగనన్న ఆశయంతో ముందుకెళ్ళి సామాన్యులు పల్లెల్లో ఎలా పోతారు, వీళ్ళకి ఏదో ఒకటి మనం ఆశ్రయం కల్పించాలి అని చెప్పి ఎస్సీలకి ఓసీబీసీలకి అని చెప్పి 18,500 ప్రతి సంవత్సరానికి అకౌంట్లో డీబీటీ ద్వారా ఆయన ఇవ్వడం జరిగింది. ఓన్లీ కాపులకి ఏదో ఒకటి చేయాలి. వారు సామాన్యంగా అంత ధనికులు లేరు, వాళ్ళలో ఒక 10% ధనికులు ఉంటే 90% అట్టడుగున ఉన్నవారే ఉన్నారు. వారికి ఏదో ఒకటి చేయాలని ఎక్కడ ఉన్న 45 సంవత్సరాల ఆడ మనిషికి, 45 నుంచి 60 సంవత్సరాల ఆడ మనిషికి 15,000 రూపాయలు మీకు వేస్తామమ్మా, మీరు ప్రశాంతంగా ఈ పిల్లలను బాగు చేసుకోండి ఈ డబ్బులతో అని చెప్పి ఏదో ఒకటి ఉపాధి కల్పిస్తామని చెప్పి ప్రతి సంవత్సరం 15,000 వేసేవాడు. అలాంటిది ఈ కూటమి గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఈ పవన్ కళ్యాణ్ గారు ఎక్కడున్నారో ఏం చేస్తున్నారో తెలియదు. ఈ కాపులు నమ్మి చంద్రబాబుని నమ్మకపోయినా పవన్ కళ్యాణ్ గారు ఈ ప్రజలకు ఏదో చేస్తారు అని నమ్మకంతో ఓట్లేశారు కాపులు మొత్తం. నాలాంటి వారు కొంతమంది వేయకపోవచ్చు, కానీ సామాన్యులు మొత్తం కూడా పవన్ కళ్యాణ్ నమ్మి ఓట్లేసినందుకు అసలు మా కాపుల్ని ఏం చేస్తున్నావు, నీ గవర్నమెంట్లో గత గవర్నమెంట్లో ఎలా వాళ్ళకు ఉపయోగపడ్డాం, మనం వారికి ఏదో ఒకటి న్యాయం చేయాలి అనే ఆలోచన లేకుండా
ఆయన ఏంటో ఆయన తత్వం ఏంటో మాకు అర్థం కాకుండా ఇబ్బంది పడిపోయే పరిస్థితి వచ్చింది. కానీ పవన్ కళ్యాణ్ గారు ఎందుకని స్పందించట్లేదు అంటారు? అది మాకే అర్థం కాని పరిస్థితి. ఓట్లు వేసిన రోజు ప్రజలందరూ ఆయన ఒక శ్రీకృష్ణదేవరాయలాగానో ఒక వంకవీటి మోహన్ రంగాలాగానో ప్రజలను ఏదో ఆదుకుంటాడని ప్రజలు నమ్మి ఓట్లు వేస్తే ఈరోజు చంద్రబాబు నాయుడికి ఏ రకంగా ఇబ్బంది పడుతున్నాడో మాకు తెలియదు, కానీ ఈయన స్పందన లేకుండా వెళ్ళింది. అంతేకాకుండా రైతుని ఆదుకునే పరిస్థితి ఇప్పుడు మళ్ళీ దాళ సీజన్ వస్తుంది. యూరియా కట్టలు వారు ఒక సొసైటీకి 600 ఎకరం మా ఊర్లో ఉంది.